చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలి లెక్క ప్రకారంగా, కానీ మీకు ఆ విషయం పరిచయం చేయక్కర్లా, ఆ పేరు చెబితే చాలు. నిన్న మొన్నటి దాకా ఇండియాలో టాపెస్ట్ అండ్ రిచెస్ట్ సీఎం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఈయన చూపించింది లెక్కలు 757 కోట్లు చూపిస్తున్నారు. గుంటూరులో ఒక టీడీపీ ఎమ్మెల్యే 5680 కోట్లు దగ్గర చూపిస్తున్నాడు. అంత ధైర్యంగా చూపిస్తున్నాడు ఆయన, నాకు ఇంత ఆస్తి ఉంది అని. పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర బంగారమే లేదంట. అసలు ఆయనకి ఏం బంగారం లేదు, ఒక కారు లేదు, ఏం లేదు. వాళ్ళ ఆవిడికి మాత్రం 5,87,319 రూపాయలు బంగారం ఉంది. అంటే సుమారు 6 కిలోల 429 గ్రాములు ఉందన్నమాట ఆవిడకి ఒక్కదానికే. మళ్ళా ఆమె పెద్ద కూతురు ఉంది, ఆమెకి 4,43,35,816 రూపాయలు బంగారం ఉంది. అంటే 4 కిలోల 200 గ్రాములు ఉంది. ఆమె చిన్న కుమార్తె 4,46,82,885 రూపాయలు బంగారం ఉందంట. బంగారం గ్రాముల్లోకి వెళ్తే 3 కిలోల 600 గ్రాములు. అంటే వీళ్ళ కుటుంబంలోనే దరిదాపుగా 15 కిలోలు బంగారం వీళ్ళ దగ్గర ఉందండి. వీళ్ళు పేదవాళ్ళు, పాపం కడు పేదవాళ్ళు. ఒక కారు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పేరు మీద, ఆయనకు 1 గ్రాము కూడా బంగారం లేదు జగన్మోహన్ రెడ్డి మీద. ఇకపోతే అమెరికాలో, విదేశాల్లో పెద్ద కూతురు పేరు మీద 131 కోట్ల చిల్లర పెద్ద కూతురు ఆస్తి విదేశాల్లో ఉంది. చిన్న కూతురికి 151 కోట్ల చిల్లర చిన్న కూతురుకుంది. ఇదంతా కాదు, ఇంకా వీళ్ళ ఆస్తులు చూడండి. అసలు మీరు నమ్ముతారా? 2019లో 510 కోట్లు చూపించారు. 510 కోట్ల 38,16,566 రూపాయలు చూపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఒక్కటే 60,93,89,050 రూపాయలు. ఇది 2019లో. ఇప్పుడు 59,024కి 94,780 రూపాయలు. అంటే ఏంటి? ఇవన్నీ కలిసి వాళ్ళ కూతురికి, పెద్ద కూతురికి 2019లో 6 కోట్లు అప్పు ఉన్నట్టుగా చూపించారు చిన్న కూతురికి. కానీ ఇప్పుడు పెద్ద కూతురికేమో పెద్ద కూతురు పక్కన పెడదాం, వాళ్ళ భార్యకి 18,12,3
449 రూపాయలు ఆస్తి అంట. పోతే వాళ్ళ చిన్న కుమార్తె 25 కోట్లు, 25 కోట్ల 15 లక్షలు. పెద్ద కుమార్తె 35 లక్షల 35 కోట్ల 55 లక్షలు. ఇది వాళ్ళు చూపించేది. అసలు ఇంత ఆదాయాలుండి ఇన్ని ఎకరాలు, దరిదాపుగా ఆయన కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఆయన అఫిడవిట్ లో చూపించింది 39 ఎకరాలు ఆయన అఫిడవిట్ లో చూపించాడు. మిగతా అన్ని ఏమైనాయండి? ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని చూపించాడు? అసలు పవన్ కళ్యాణ్ చూపించాడు ఏమని, నాకు 9 కార్లు ఉన్నాయని. రోజా చూపించింది నాకు 9 కార్లు ఉన్నాయని. ఆర్సిన్ డేవిడ్ బండి ఉంది, 35 లక్షల బండి అని పవన్ కళ్యాణ్ చూపించాడు. చాలా మంది యూట్యూబ్ లో వైరల్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళు ఎంత ఉన్నాయి, వీళ్ళు ఎంత ఉన్నాయని. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నాకు ఒక సినిమా చేస్తే 1000 కోట్లు వస్తుంది, లేదా ఒక సంవత్సరం సినిమా చేస్తే 1000 కోట్లు వచ్చేస్తాయి అని ఏదో మాట వరుసగా అన్నాడు. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు ప్రభాకర్ అందరూ అంటున్నారు ఏమయ్యా నువ్వు చెప్పింది ఎంత, నువ్వు చూపించింది ఎంత, 140 కోట్లు చూపించావు. నువ్వు అప్పుడు ఒక సినిమా చేస్తే నాకు 1,00,000 కోట్లు వచ్చేస్తాయి అన్నావు, 1000 కోట్లు వచ్చేస్తా అన్నావు. నోటితో మాట్లాడిన అన్నీ వచ్చేస్తాయండి. ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఈయన అప్పులు ఇచ్చినవి 43 కోట్లు అండి అప్పు ఇచ్చాడంట. ఒకరికేమో 59 లక్షలు అప్పు ఇచ్చాడంట. ఈ అప్పులే అందరూ ఇప్పుడు దాకా అందరూ అప్పులు ఇచ్చాము, తీసుకుందాము, అప్పులు ఉన్నాయని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అప్పులు లేవండి. ఆయనే అప్పులు ఇచ్చాడు. 43 కోట్లు ఒక ఫైనాన్స్ కంపెనీకి అప్పు ఇచ్చాడంట. ఒక 59 లక్షలు ఒక అప్పు ఇచ్చాడంట. ఇది ఆయన ఒక బయోడాటా. ఇదేంటి, కేవలం ఎలక్షన్ మేనిఫెస్టోలో వేసిన ఇది. ఇంకా దీంట్లో నిగురు కప్పినవి మీరు ఇవన్నీ చెప్పారనుకోండి, ఇంకా ఎలక్షన్ కమిషన్ లో రాసినవి భయపడతారు. ఎందుకులా జగన్మోహన్ రెడ్డి కొడుకును పుట్టలేదు అనుకుంటారు ప్రతి ఒక్కరు. అక్కలు చెల్లెళ్ళు అంటే నా పంచవయ్యా, ఇవన్నీ నీ కూతుళ్ళకే ఎందుకు? నీ అక్కలకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటున్నావు, వాళ్ళందరూ పంచు. అవ్వలు తాతలు ఇన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావయ్యా? 6 అడుగుల భూమి చాలయ్యా. మనిషి పోయినా, మనిషి పుట్టినా 6 అడుగులు మంచం చాలయ్యా. మనిషి పుట్టితే 6 అడుగుల మంచం మీద పుడతాడు, మనిషి పోతే 6 అడుగుల భూమిలో పోతాడు. ఎందుకయ్యా ఈ ఆపేక్ష? కోట్ల మీద ఆపేక్ష. ఎవరి కోసం అయ్యా ఈ కోట్ల? ఈ కోట్లు కూడబెట్టి కోట్లు ఏం చేస్తారయ్యా మీరు? సరిగ్గా నిద్ర కూడా పట్టదు, సరిగ్గా తిండి కూడా తినలేరు. నాకు స్నేహితుడు ఉన్నాడు, 5 పూట్ల భోజనం చేస్తాడు. ఆ దగ్గర చూస్తే 500 రోజుకి జోబులో 500 కోట్లు అలా ఖర్చు పెడతాడంట రజనీకాంత్. మరి వీళ్ళు 500 కోట్లు కాదు కదా, 5 రూపాయలు ముష్టోడికి కూడా ఇదేమో. ఎడం చేత్తో ఎంగిల్ చేత్తో కాకిని తోలరు అనుకుంటా. ఆ షర్మిల ఏమో గోల, నా ఆస్తులు పంచలేదు అని. ఆవిడే చూపించింది 124 కోట్లు ఎంతో చూపించింది, 182 కోట్లు చూపించింది, బంగారం చూపించింది, అన్ని చూపించింది. కానీ వీళ్ళకందరికీ రాజ్యాధికారం కావాలి. దేనికి రాజ్యాధికారం కావాలి? వీళ్ళ ఆస్తులను కాపాడుకుందా. ఈ మధ్య విజయవాడలో ఒక ఎమ్మెల్యే వేశాడు. ఆయన బ్యాంకులకి టోపీ పెట్టాడు, 2 బ్యాంకులకి ఐపీ పెట్టాడు. ఆయన ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేగా వేశాడు. మరి ఆయనకేంటి? ఆయనకు ఉండే ఆదాయం చూపిస్తున్నాడు. ఒక మనిషికి రోజుకి 1500 రూపాయలండి వాళ్ళు ఇచ్చేదంట. వీళ్ళేమో వాళ్ళ దగ్గర వీళ్ళు ఉంటారు కదా, ఎవరో కింద, వీళ్ళు వచ్చేటప్పటికి మనిషికి 300 ఇస్తున్నారండి. దాన్నే అంటారు ఢిల్లీలో ఐసు ముక్క బయలుదేరితే విజయవాడ అయ్యేటప్పటికి చేతిలో తడి మిగిలిందంట. ఒక 10 కిలోల ఐసు గంట ఢిల్లీలో బయలుదేరితే కింద విజయవాడకు వచ్చేటప్పటికి
ఆఖరి చేతిలోకి వచ్చే చుక్క, ఇలా తడి చుక్క, అది ఎప్పుడు ఆరిపోతే తెలీదు. తయారైంది. వాళ్ళు ఇచ్చేదేమో అంతంత ఇస్తున్నారు, వీళ్ళేమో పంచేదేమో 300. వాళ్ళేమో 1000 రూపాయలు ఇస్తున్నారంట ఓ పార్టీ వాళ్ళు, కానీ 300 ఇస్తున్నారు. ఇక్కడ చివరి ఎండలో తిరిగి 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 వాళ్ళ పక్కన కారుల్లో కూర్చొని వాళ్ళు తిరిగిన వాళ్ళకేమో 1500 మనిషి మీద, దరిదాపుగా 800 1000 రూపాయలు మనిషి మీద తీసేసుకున్నారు, 700 తీసేసుకున్నారు ఒక్క మనిషి మీద. ఒక క్వార్టర్ సీసా, ఓ బిర్యానీ, ఓ 300 పొద్దున్నండి సాయంత్రం దా తిరిగితే. ఇంకో కొన్ని పార్టీలు అయితే 1500 ఇస్తున్నాయంట, వాళ్ళు కూడా 300. చెవులో పువ్వు పెట్టి 300 చేతికిచ్చి ఒక క్వార్టర్ సీసా. పొద్దున్న 8 గంటలకి మంచి ఫస్ట్ క్లాస్ అండ్ టిఫిన్ అండి. వివాహ వంట భోజనంబు వింటైన వంట కంబు, ఆహా వియ్యాల వారి విందు నాకే ముందు అని ఎస్పి రంగారావు గారు తెలియక ఆ రోజులో పాడాడు. ఎలక్షన్లో భోజనం నాకే ముందు, ఏమైనా ఉందిరా ఈ కంపు, అటు మందు కంపు అటు బందు కంపు, ఇటు మాంసము ముద్ద ఇంపు, రండిరా రండి ఒళ్ళు చూసుకుంటే చెమట కంపు, అబ్బబ్బా జోబి నింపు, అబ్బబ్బా జోబి నింపు అని ఈ పాట పాడేవాడేమో ఎస్పి రంగారావు గారు ఈ రోజుల్లో ఉంటే. ఆ రోజుల్లో ఆ పాట పాడేశారు పొరపాటు. ఎనీవే, మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.